హాయ్ అండి, అందరికీ త్రిబుల్ ఛానల్కు స్వాగతం. నేను మీ సుమలత. మినపప్పు వడలు. 1 కప్పు మినపప్పు ఒక గిన్నెలో తీసుకొని శుభ్రంగా కడిగి వాటర్ పోసి రాత్రంతా నానబెట్టుకోవాలి. ఒక మిక్సీ జారులోకి వాటర్ లేకుండా పప్పును తీసుకొని రుచికి సరిపడా ఉప్పు మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ అయిన పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఒకే డైరెక్షన్లో తిప్పుతూ కలపాలి. ఒక గిన్నెలో కొన్ని వాటర్ తీసుకొని కొంచెం పిండిని వాటర్లో వేసి పైకి తేలిందా లేదా చూసుకోవాలి. పైకి తేలితే పిండి మంచిగా మెదిగినట్టు. నేను మిక్సీ జార్లో రుబ్బిన కాబట్టికి వంట సోడా వేస్తా. మీరు గ్రైండర్లో రుబ్బినట్టయితే వంట సోడా వేయడం అవసరం లేదు. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని వడలు ఒక్కొక్కటిగా వేసుకోవాలి. వడలు మంచిగా కాలాక, ఒకవైపు కాలాక ఇంకో వైపుకు తిప్పుకోవాలి. వడలు మనం ఇంట్లో చేసుకున్నా కానీ హోటల్లో చేసుకున్నట్టు చాలా బాగా టేస్టీగా ఉంటాయి. మా ఇంట్లో ఇదే విధంగా చేసుకుంటాం ఎప్పటికీ. మా బాబుకు నేను చేసే వడలంటే చాలా ఇష్టం. బాగా కాలాక కాలిన వడలను తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. మీరు కూడా ఇలాగే ఇంట్లో చేసుకోవచ్చు, చాలా బాగా వస్తాయి. పల్లి చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటాయి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.